వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. హెరిటేజ్ లీగల్ నోటీసెస్ ఇందాపూర్ డైరీకి సంబంధించి, బోలేబాబా డైరీకి సంబంధించి తిరుమల లడ్డూకి నెయ్యి సరఫరా చేసేటువంటిది హెరిటేజే, చంద్రబాబు కుటుంబం మీద అంతా చేస్తోంది అని లింకులన్నీ బయటపడ్డాయని తప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే సాక్షి మీడియా, సాక్షి పబ్లికేషన్స్ ఏదైతే ఉందో వాళ్ళకి అండ్ అనేక యూట్యూబ్ ఛానల్స్కి కూడా హెరిటేజ్ లీగల్ నోటీసులు పంపడం జరిగింది. ఈ లీగల్ నోటీసుల సారాంశం: తప్పుడు ప్రచారాలు చేస్తే కుదరదు, బేషరతుగా క్షమాపణలు చెప్పాలి అని చెప్పి, అండ్ 100 కోట్లకి పరువు నష్టం దావా. ఢిల్లీ కోర్టు కూడా దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. అడ్వకేట్ మల్లికార్జునరావు గారు దీనికి సంబంధించినటువంటి నోటీసులు వాళ్ళకి సర్వ్ చేయడం జరిగింది. టు జగతి పబ్లికేషన్స్, వైఎస్ భారతిరెడ్డి, ధనుంజయ రెడ్డి అండ్ స్పెషల్ కరస్పాండెంట్ సాక్షి న్యూస్ పేపర్ వారికి, అలాగే టు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయనకి మొత్తం అంతా కూడా పంపడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా యూట్యూబ్ ఛానల్స్కి కూడా దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది. వీరు మాత్రమే కాకుండా బరుంగి నవీన్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జగన్మోహన్ రెడ్డి, సాక్షి కార్పొరేటర్ మోహన్ కృష్ణ యాదవ్, ఎస్ఎల్ఎస్ వాసు జనజాగరణ సమితి స్టేట్ కన్వీనర్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, భూమన కరుణాకర్ రెడ్డి, జగతి పబ్లికేషన్స్ విజయవాడ రవిచంద్రారెడ్డి టౌన్ ప్రెసిడెంట్, మాధవిరెడ్డి డిస్ట్రిక్ట్ ఉమెన్ ప్రెసిడెంట్, వీళ్ళకి పంపడం జరిగింది. అండ్ వీళ్ళు మాత్రమే కాకుండా యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే రన్ చేస్తూ ఈ ప్రాపగండా అంతా కూడా చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు కూడా దీంట్లో మెన్షన్ చేశారు. ఢిల్లీ హైకోర్టులో సాక్షి మీడియాకు, యూట్యూబ్ ఛానల్స్కి ఎదురుదెబ్బ. హెరిటేజ్పై నిరాధార అసత్య ఆరోపణల వార్తలు తక్షణం తొలగించాలన్న ఆదేశాలు. హెరిటేజ్ ఫుడ్స్కు, బోలేబాబా డైరీకి సంబంధం పేరుతో వరుస కథనాలు పోస్ట్ చేస్తున్న పెయిడ్ ఛానల్స్కు 24 గంటల్లో టెలికాస్ట్ చేసినటువంటి లింకులని కూడా తొలగించాలి అని చెప్పి హైకోర్టు ఆదేశం. ఒకవేళ తొలగించని పక్షంలో మెటా, యూట్యూబ్, ఇతరత్ర ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వీళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్లే ఈ కంటెంట్ లేకుండా తొలగించాలి అని చెప్పారు. అలాగే 100 కోట్లకి సాక్షి మీడియా మీద పరువు నష్టం పిటిషన్ వేశారు హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు. సాక్షి టీవీ ఈశ్వర్ కొమ్మినేని సాక్షి టీవీ, రామ్నాథ్ రెడ్డి ఏపీ ప్రైడ్ ఛానల్, వై నరసింహారావు ఈహా టీవీ, చందన గ్రేట్ ఆంధ్ర, తెలుగు రాజ్యం ఛానల్ ప్రతినిధులు, కె వెంకటరెడ్డి కేవీఆర్ ఛానల్, కారుమూరు వెంకటరెడ్డి అధికార ప్రతినిధి, వాసంశెట్టి శంకర్ టుడే తెలుగు న్యూస్, రహమత్ పాషా అడ్వకేట్ కమ్ ఛానల్, ఆంధ్ర పాడ్కాస్టర్ విజయ్ కేసరి, వీరు మాత్రమే కాకుండా ఇతరత్ర ఉండేటువంటి యూట్యూబ్ ఛానల్స్, అలాగే యాంకర్లు వీళ్ళందరి మీద కూడా, వీళ్ళు మాత్రమే కాకుండా అనలిస్టులు ఎవరైతే ఉన్నారో తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆధారాలన్నీ మేము ముందే బయట పెట్టాం క్లియర్గా, మాకు అందులో ఎటువంటి సంబంధం లేదు, కేవలం కో మ్యానుఫ్యాక్చరర్స్గా వాళ్ళు కాంట్రాక్ట్ ఉంది, అది కూడా కేవలం కొన్ని ప్రోడక్ట్స్కి మాత్రమే అని చెప్పి పూర్తి డీటెయిల్స్ వాళ్ళు బయట పెట్టారు. గతంలో ఉన్నటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా, ఏదైతే ఎలక చచ్చింది అనే దగ్గర నుంచి మొత్తం అన్ని కూడా ఆరోపణలు చేస్తూ వచ్చారు, ₹1,00,000 పెనాల్టీ కట్టారు అనేటువంటిది ఆరోపణ చేస్తూ వచ్చారు, ఇంకేముంది మొత్తం అసలు పెరిగేలేదు, కల్తీ అంటూ ఆరోపణలు చేశారు. వీటన్నిటి మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి హెరిటేజ్ ఫుడ్స్ 100 కోట్లకి పరువు నష్టం దావా సాక్ష్యం మీద వేయడమే కాదు, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆయన అనుయాయులందరి మీద కూడా లీగల్గా ప్రొసీడ్ అయ్యారు. సో కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం ఇక దీని మీద ఎవరన్నా తప్పుడు ప్రచారం చేస్తే లీగల్గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పారు. అలాగే మొత్తం వీడియోస్, లింక్స్ అన్నీ కూడా సోషల్ మీడియా దుష్ప్రచారం చేసినటువంటివన్నీ కూడా రిమూవ్ చేయాలి, కంటెంట్ని 24 hours టైం ఇస్తున్నామని చెప్పి ఆర్డర్ జారీ చేసింది. సో ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు హెరిటేజ్కు అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో వీరందరి అరెస్టు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది, ప్రైవేట్ కేసులు కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ప్రస్తుతం తెలుస్తున్నటువంటి అంశం. గతంలోనే చెప్పడం జరిగింది, తప్పుడు ప్రచారం చేస్తే బోలేబాబా డైరీకి, బోలేబాబా ఆర్గానిక్ డైరీకి డిఫరెన్స్ ఎంత ఉంది, ఎవరైతే మెయిన్ బోలేబాబా డైరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా దాని మీద క్లియర్ కట్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. వాళ్ళు కూడా లీగల్గా, అలాగే సోనాయ్ డైరీ, ఇందాపూర్ డైరీకి సంబంధించి సోనాయ్ డైరీ వాళ్ళు కూడా లీగల్గా ప్రొసీడ్ అవుతామని చెప్పనన్నారు. ఇక ఇప్పుడైతే హెరిటేజ్ 100 కోట్లకు వేసింది, మరి వాళ్ళిద్దరు కూడా యాడ్ అయితే, ఎందుకంటే హెరిటేజ్ అనేటువంటిది కొన్ని రాష్ట్రాలకి పరిమితం అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఈ సోనాయ్ డైరీ వాళ్ళ ఆపరేషన్స్ అనేవి ఉన్నాయి. అందులోనూ ఆయనేమో మాజీ సైనికాధికారి, అందులో ఉన్న ఆ కంపెనీని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి. ఇక ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ మాత్రమే కాదు, అమూల్ మాత్రమే కాదు, ఇతరత్ర ఉన్నటువంటి డైరీలు కూడా వాళ్ళకి కో మ్యానుఫ్యాక్చరర్గా అక్కడ పనిచేస్తుంది. చీజ్ కావచ్చు, యూహెచ్టీ మిల్క్ కావచ్చు, ఇలాంటి కొన్ని ప్రోడక్ట్లని కొంతమంది ఎండార్స్ చేసుకున్నారు. నెయ్యికి ఇటు హెరిటేజ్కి సంబంధం లేదు ఇందాపూర్ తోటి. ఇవన్నీ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి వాస్తవాలు. అయినా సరే దీంట్లో
ఇదే జరిగింది, ఇలాగే ఉందంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి దాంట్లో మాట్లాడడం, ఇండియా మాట్లాడితే ఒక ప్రైవేట్ వెబ్సైట్ని తీసుకొచ్చి దానికి సంబంధించిన రిఫరెన్స్లు అంటూ మాట్లాడడం, ఇవన్నీ కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి. అలాగే ఇది కావాలని రాజకీయ కుట్రపూరిత కోణంలో ఎక్కడ మేము చేసినటువంటి తప్పు బయట పడిపోయింది, ఆల్రెడీ పబ్లిక్లో ఇంకా ఎంత డ్యామేజ్ అవుతుందో అనేటువంటి ఒక ఉద్దేశంతో కావాలని చేసినటువంటి ఆరోపణలు తప్ప ఇందులో సాక్ష్యాధారాలు అంటూ ఏం లేవు, రాజకీయ కుట్రకోణం మాత్రమే ఉందనేది హెరిటేజ్కి సంబంధించినటువంటి ప్రతినిధులు, లాయర్లు హైకోర్టులో చెప్పడం, దానికి సంబంధించి ఢిల్లీ కోర్టు వాళ్ళు ఈ మార్గదర్శకాలు రిలీజ్ చేయడం జరిగింది. చూద్దాం ఈ ఫైట్ ఇంకా ముందుకి ఎంతకు వెళ్తుందో, ఎవరు గెలుస్తారు, ఎవరు నిలుస్తారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.